భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడికి పాల్పడిన న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించబోమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విషయంపై సీజేఐ ఎటువంటి కేసు నమోదు చేయలేదని, ఆయనపై చర్యలు తీసుకోవడానికి భారత ప్రధాన న్యాయమూర్తి విముఖత చూపారని తెలిపింది. సీజేఐపై దాడికెత్తించిన న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టులో నినాదాలు చేయడం, బూట్లు విసిరేయడం వంటి చర్యలు కోర్టు ధిక్కారానికి సంబంధించిన కేసులని, అయితే వీటిపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తిపై ఆధారపడి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ధిక్కార నోటీసులు జారీ చేయడం వల్ల సీజేఐపై దాడికెత్తించిన న్యాయవాదికి అనవసర ప్రాధాన్యం కల్పించినట్లవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని సుప్రీం వెల్లడించింది. ఇటీవల ఓ కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయిపై లాయర్ రాకేష్ కిషోర్ తన కాలి బూటుతో దాడికెత్తించాడు. ఈ ఘటనను ప్రధాని మోదీతో సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదుల సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.